హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా సిద్దిపేటకు వచ్చేసాం. సిద్దిపేటలో ఉంటున్న మాధవి గారు వారి తోటని మనకు పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి వారి తోటలో ఏమేమి మొక్కలు ఉన్నాయి అండ్ వాళ్ళు ఇచ్చే టిప్స్ ఏంటో కూడా మాధవి గారితో మాట్లాడుతూ మన ఎపిసోడ్ని కంటిన్యూ చేద్దాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమ్ లెట్స్ కమ్. మాధవి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మీ తోటని మాకు పరిచయం చేయడానికి ఆహ్వానించాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ తోట చూసినాం, చాలా వైడ్గా చాలా చక్కగా ఉంది. దీని గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మాకు అడగడానికి. లోపలికి రాగానే ఫస్ట్ ఈ తోటలోకి రాగానే మాకు చాలా కార్లో కూర్చున్నా, కార్ నుంచి బయటికి రాగానే అనవసరంగా ఇంతసేపు కార్లో కూర్చున్నాం అనిపించింది. అంత చక్కగా ఎయిర్, ప్యూర్ ఎయిర్ అంటారు చూసారా, అలా ఉంది. సో సిటీ నుంచి చాలా దూరంగా ఉన్నారు, రిలాక్స్డ్గా ఉన్నారు, కాంక్రీట్ జంగిల్ నుంచి దూరంగా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. సో చెప్పండి, అసలు మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది చెప్పండి. అసలు మీరు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందా లేకపోతే ఇప్పుడు స్టార్ట్ ఏంటి చెప్పండి. చిన్నప్పటి నుంచి నేను మొక్కలతోనే ఉండేదాన్ని ఎక్కువ. చదువుకో అని అనేది మా అమ్మ, కానీ అంటే అది ఒక హాబీ లాగా పెట్టుకున్నా అప్పుడు. తర్వాత నేను నా స్టడీ ఏంటంటే ఫార్మసీ చేశాను. నాకు అగ్రికల్చర్లో వచ్చింది కానీ మా ఫాదర్ వద్దన్నారు. సరే అని ఫార్మసీ తీసుకొని చేశాను. యుఎస్లో వర్క్ చేసినాక 2003లో సడన్గా మా హస్బెండ్కి వచ్చేయాలనిపించింది. సో పిల్లలు చిన్నగా ఉన్నారు, వచ్చేసినప్పుడు ఈ ల్యాండ్ తీసుకున్నాం. యాక్చువల్లీ 2003 ఎండింగ్లో తీసుకున్నాం. 2003లో తీసుకున్నప్పుడు దీన్ని ఇట్లా వదిలేసాము, ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నారు. సో వాళ్ళ స్టడీస్ అని అట్లా అని నేను వాళ్ళతో బిజీగా ఉన్నాను. స్కూల్లో టీచర్గా చేశాను, అన్నీ నేర్పించాను, యోగా టీచర్గా, ఏది దొరికితే ఆ కోర్స్ చేస్తున్నాను. న్యాచురల్ ఫార్మింగ్ అని ఇవన్నీ నేర్చుకుంటున్నాను. ఎందుకు చేస్తున్నానో నాకు తెలియదు, కానీ ఐ వాజ్ డూయింగ్ ఆల్ ద కోర్సెస్. సో 2010లో నాకు యాక్చువల్లీ అనుకోకుండా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. సో అది నేను ఆల్రెడీ మంచి పాత్లోనే ఉన్నాను. మరి ఎన్వైరన్మెంటల్ ఎలా ఏవో ఉంటాయి కదా, ప్లాస్టిక్ అని అలా ఉంటాయి, మనకు తెలియదు దేని వల్ల వచ్చింది. సో 1 year ట్రీట్మెంట్ అయింది. సో మంచిగా అయిపోయినా. సో ఒక చిన్న చేంజ్, పెద్ద చేంజ్ యాక్చువల్లీ, చిన్న కాదు, లైఫ్ స్టైల్ చేంజ్ వచ్చింది. సో మనం ఎలా లైఫ్ని లీడ్ చేయాలి, ఆర్గానిక్ లైఫ్ అంటే బెటర్ ఉండాలి, ఫ్యూచర్ జనరేషన్కి ఎలా ఉండాలి, ఒక మంచి అవగాహన వచ్చేసింది అనమాట మా ఇద్దరికి. సో మేము నడుస్తూ ఉంటే చెత్త చూసామన్నమాట. చెత్త చూసినప్పుడు వాళ్ళని అడిగితే ఇది ఎవరి చెత్త అంటే మాదే, మీ కమ్యూనిటీ వాళ్ళే వేస్తున్నారు, మీ డిస్పోజల్ లేదు అంటే, అది ఇదేంటి మేము ఇంత చదువుకొని ఇట్లా పడేస్తున్నామని చెప్పి ఒక స్మాల్ ప్లాన్ వచ్చేసి చిన్నగా ఒక యూనిట్ తయారు చేసాం. నాకు గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ అని స్టార్ట్ చేసి తడి పొడి చెత్త సపరేట్ చేసి దాన్ని కాంపోస్ట్ చేయడం స్టార్ట్ చేసాం. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఆవులు కూడా 100 ఆవులు గోశాల నుంచి చచ్చిపోయినాయని తెలిసినాయి. సో రీజన్ ఏంటంటే చెత్తలో ప్లాస్టిక్ ఉండడం వల్ల చెత్త ఏం చేశారంటే ఆ లేడీస్ అందరూ కూరగాయల పొట్టు ప్లాస్టిక్లో కట్టేసి పడేయడం. సో ఆవులకి పొట్టు కావాలి, అది ప్లాస్టిక్ కూడా తింటున్నాయి. సో అలా 100 ఆవులు గోశాలలో చనిపోయినాయని వినగానే మాకు ఐడియా వచ్చింది. ఓకే, సో మనం ఒక సపరేట్ చేసి పెడితే బాగుంటుంది అని చెప్పి ఎవ్రీ హౌస్లో ఒక సెషన్ పెట్టాం అన్నమాట. ఎవ్రీ హౌస్ దే హ్యావ్ టు సపరేట్ ఫ్రమ్ ద అట్ సోర్స్, ఇంట్లోనే సపరేట్ చేయాలి, దెన్ తడిపొడి చేయాలని చెప్పి. అప్పటికి ఇంకా గవర్నమెంట్ స్టార్ట్ చేయలేదు. తర్వాత మాకు మమ్మల్ని చూసి వాళ్ళు మమ్మల్ని పిలిచి దే ఆస్క్డ్ మీరు ఎలా చేస్తున్నారు అని చెప్పి అట్లా. సో దెన్ దీంట్లోనే ఒక ఐడియా ఏమొచ్చిందంటే ప్లాస్టిక్ కూడా ప్లేట్స్ కూడా ఆల్టర్నేటివ్ లేదు ప్లాస్టిక్ ప్లేట్స్కి కూడా అని చెప్పి మైండ్లో ఉండింది. సో 2019లో ఇక్కడ మూవ్ అయ్యాం ఫామ్కి. సో ఫామ్కి మూవ్ అయినప్పుడు అన్ని మోదుగ చెట్లు చూసాం యాక్చువల్లీ. సో మాకు ఒక ఐడియా స్ట్రైక్ అయింది, అచ్చా అంటే ప్లాస్టిక్ సబ్స్టిట్యూట్ కావాలి మనకి విదౌట్ హార్మింగ్ ద నేచర్ అంటే బెస్ట్ మోదుగ చెట్లు ఉన్నాయి కాబట్టి అది యూనిట్ పెట్టుకోవచ్చు అని అర్థమైంది.
ఇంకోటి ఎన్ఐఆర్డీలో కూడా మేము చూసాం, ఎన్ఐఆర్డీలో వాళ్ళు ప్లేట్స్ ఎలా చేస్తున్నారో చూసాము, అది మాకు ఇన్స్పిరేషన్ లాగా వచ్చింది. సో ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో మనం పెద్ద ఫంక్షన్స్ ఏదైనా అయినా కానీ ఏదైనా ఎక్కువ ప్లాస్టిక్ ప్లేట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. వన్స్ ఒకసారి బల్క్ తీసుకొని చెత్తలో పడేస్తారు, ఆవులు అవి యూస్ అవి తింటాయి ఉంటాయి. సో ప్లాస్టిక్ ఇక మోదుగు చెట్లు అనేది ఈ అవి ప్లాంట్స్ రెడీ చేస్తే సంపాట్ ఎక్కడో కొద్దిగా మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం ఎన్వైరన్మెంట్. ప్లాస్టిక్ తింటున్నాయి, ప్లస్ ప్లాస్టిక్ కరగదు కదా ల్యాండ్లో. ఇప్పుడు ఈ గ్రీన్ ప్లేట్స్ మనం చూసేటి అన్ని కూడా పైన లేయర్ ఉంటుంది, ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. మనం వేడి అన్నం వేయగానే ఆ ప్లాస్టిక్ ఏదైతే లైనింగ్ ఉంటుందో అది ఫుడ్లోకి మైక్రో ప్లాస్టిక్స్ అంటారు కదా, అవి వచ్చేస్తాయి, అప్పుడు క్యాన్సర్ వస్తుంది. ఈ ప్లాస్టిక్ మెయిన్. ఇంకా మీరు ప్లాస్టిక్ ఓన్లీ ఇది చూపిస్తున్నారు, ఓన్లీ ప్లేట్లో తింటే అందం డిస్పోజల్ ప్లేట్ అనుకుంటాం. నేను చాలాసార్లు చూస్తాను అండి, చాలా మందికి చెప్పడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. అంటే ఇక్కడ షాప్స్లో ఏదైనా టీ కావాలంటే ఫ్లాస్క్ లేకుంటే కవర్లో పోసుకుని చేస్తారు. అది మరీ డేంజరస్. అది డైరెక్ట్ అది ఇలా బాయిల్ అవుతుంది, డైరెక్ట్ కవర్లో పోసుకుని ఇలా వచ్చేస్తుంటే సరే అది టెక్నాలజీ అనుకుంటారు వాళ్ళు. సో ఇక్కడికి వచ్చాక స్టార్ట్ చేసుకున్నారు ఇలా. సో మరి ఇక్కడ ఇదంతా ఇప్పుడు స్టార్ట్ చేశారు? లైక్ ఇదంతా ఇప్పుడు మేము మా హస్బెండ్ ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు కంపెనీస్లో. అప్పుడు వీకెండ్ ఫార్మింగ్ అని చేసేవాళ్ళం 2016 నుంచి. సాటర్డే సండే సరిపోయేది కాదు, కానీ సాటర్డే సండే లంచ్ తీసుకొని సండే ఇక్కడ ఏదో కష్టపడి ఏదో వంట చేసుకొని అలా వచ్చి ఉండేవాళ్ళం ఇక్కడ 2 days అట్లా. అంటే ఇంత వైడ్గా చేస్తారా లేకపోతే చిన్నగా అంటే బార్డర్ చెట్లు పెట్టేవాళ్ళం. ఎందుకంటే ఫస్ట్ మనం సెక్యూర్ చేసుకోవాలి కదా బార్డర్ అని చెప్పి మోటార్ వేయడము, బోర్వెల్ వేయడము, ఈ చెట్లు పెట్టడము, మరి లొకేషన్ ఎలా ఉంది అని ఒక డిజైన్ చేసుకోవడం మెంటలీ. సో వచ్చి ఎవ్రీ టైం చెట్లు నాటడం అట్లా. వీకెండ్స్ ఎన్ని చెట్లు ఉంటాయండి మొత్తం ఇక్కడ? ఒక more than 25,000 చెట్లు ఉంటాయి. 25,000 చెట్లు. ఎందుకంటే ఇది 25 ఎకరాలు కాబట్టి 25,000 చెట్లు ఉంటాయి. సో అంటే ఈ ప్రాసెస్ అంతా అంటే ఇన్ని చెట్లు పెట్టడానికి మొత్తం ఎంత టైం పట్టింది మీకు? మేబీ 5-6 years పట్టింది. 5-6 years. ఏది కూడా ఒక్క దాంతో స్టార్ట్ అవ్వదు, ఇట్ విల్ టేక్ టైం. ఒక చిన్న స్టెప్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా పెడుతూనే ఉన్నాం, ఇంకా ఫిల్ చేస్తూనే ఉన్నాం. సో ఇక్కడ అంతా ఉంది. సో మరి స్టార్ట్ చేశాక మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను అన్నారు, దాని గురించి. ఆర్గానిక్ ఫార్మింగ్ ఏంటంటే మనకి మెయిన్ మన తినే ఫుడ్లో ప్లాస్టిక్ కానీ కెమికల్స్, పెస్టిసైడ్స్ ఉన్నాయి అని చెప్పి మేము స్టార్ట్ చేసినాము. ఈ పాలేకర్ నేర్చుకున్నాను, కోర్స్ చేసిన పాలేకర్ది, అండ్ పర్మాకల్చర్ కూడా కోర్స్ చేశాను. ఈ రెండు కూడా కాంబినేషన్తో చేస్తున్నా. యాక్చువల్లీ ఎక్కడ ఏది యూజ్ అవుతుందో అది పెడుతున్నా. సో న్యాచురల్ ఫార్మింగ్లో ఏంటంటే మనకి ఒకటి అందరికి తెలియదు కానీ ఇట్స్ ఈజీ అని అందరికి తెలియదు. దీనికి కారణం ఏంటంటే మనకు ఆవులు ఉన్నాయి. సో ఫస్ట్ ఒక ఆవు తీసుకొచ్చాము, అది మల్టిప్లై అయ్యి చాలా ఆవులు అయిపోయినాయి. ఇప్పుడు కొంతమందికి డొనేట్ చేసిన, ఇప్పుడు మనకి ప్రస్తుతం 6 ఉన్నాయి. ఒక 12 ఉండేవి ఫస్ట్. ఇంకా అవి ఇక్కడ పుడుతూనే ఉంటాయి కదా, మల్టిప్లై అవుతూనే ఉంటాయి. సో దానికి గడ్డి ఇదంతా చాలా చూసుకోవాల్సి వస్తుంది. సో అందుకని ఇప్పుడు 6 మెయింటైన్ చేస్తున్నాము. అండ్ మెయిన్లీ ఓన్లీ కౌడంగ్ అండ్ యూరిన్ కోసమే, మిల్క్ ఏమి ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదు. మేము ఎవరం మిల్క్ తీసుకోము దాని నుంచి, దాని పిల్లలకే కావాలి. ఇప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ చేయాలంటే మన హార్మోన్స్ ఇవ్వాలి, మేము హార్మోన్స్కి అగేన్స్ట్. కౌకి హార్మోన్స్ ఇవ్వాలి. సో అది ఎంత ఇస్తే అది న్యాచురల్ దాని పిల్లలకే సరిపోతుంది, దాని దూడలకే సరిపోతుంది. సో అది కౌడంగ్ మనం 2 రకాలుగా, అంటే కౌడంగ్ ఒకటి సపరేట్ పెట్టేసి దాన్ని వాడతాము, పొలం దున్నేటప్పుడు అది వేసేస్తాము. లేదు అంటే మనకి జీవామృతం చేసుకుంటే కూడా ఈక్వల్గా వస్తుంది రిజల్ట్. జీవామృతం కూడా ఈక్వల్గా వస్తుంది రిజల్ట్. సూపర్. అంటే ఇప్పుడు బేసిక్గా న్యాచురల్ ఫార్మింగ్ అనుకుంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళి తీసుకొని వస్తాం, ఆవు పేడ బయటికి తీసుకొని, అది కూడా అవసరం లేకుండా ఇక్కడే ఉంది మొత్తం, అన్ని ఇక్కడనే ఉన్నాయి. సూపర్. సో మరి ఇప్పుడు ఈ ఫార్మింగ్ అంతా మీరే స్టార్ట్ చేశారు ఇక్కడంతా? ఓకే. ఇందులో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి? అంటే మీరు ఓన్లీ ఇందులో పెట్టినవి షేడ్ నెట్లో. ఈ షేడ్ నెట్లో ఒక 20 varieties అట్లా పెట్టేసాము. ఇంకెక్కువనే ఉంటాయి కానీ ఇప్పుడు
చూడాలి. అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం తక్కువ ఉన్నాయి, బట్ మనకి ఇష్టం ఏది ఉంటుంది ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చు దీంట్లో షేడ్ నెట్లో. ఓకే, అంటే బేసిక్గా ఉందని మీరు షేడ్ నెట్ వేస్తారా లేకపోతే రెగ్యులర్గా ఇలానే? దీంట్లో మన కూరగాయలు బయట కూడా వేసాను నేను, చాలా పెద్ద ఎత్తున కూరగాయలు వేసాను, ఆల్రెడీ ఇక్కడ పెద్ద ఎత్తున వేసాను. కానీ సేల్స్ అండ్ మార్కెటింగ్ అదొక పెద్ద ఇష్యూ. సో అక్కడ నాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది. అంటే మీరు మామూలు బయట వాళ్ళకు కూడా ఆర్గానిక్గా అమ్ముతా? చేశాను, చాలా టన్నులు వచ్చేవి కూరగాయలు, అట్లా కూడా చేసిన. కానీ ఇది చిన్న ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనం కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో వీ కెన్ మంచి గ్రో చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సన్ ఉంది, సన్కి కాలిపోతాయి చెట్లు, బర్న్ అయిపోతాయి. సో తర్వాత గాలి వస్తుంది, తర్వాత పందులు వస్తాయి, నెమళ్ళు వస్తాయి, కోతులు వస్తాయి, ఇవన్నిటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇది కేతి అని ఒక కంపెనీ నుంచి తీసుకున్నా. సో వాళ్ళు వచ్చి వేసేసి వెళ్తారు. అండ్ ఇది ఏంటంటే మనకి కమర్షియల్గా వయబిలిటీ ఉంటుంది అని చెప్తారు. బట్ కమర్షియల్గా ఎలా అంటే కానీ మళ్ళీ కెమికల్స్తోనే చెప్తున్నారు వాళ్ళు. సో నేను మళ్ళీ అగెయిన్స్ట్ కెమికల్స్ కాబట్టి నేను నా ఓన్గా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. దీంట్లో మనకి కన్వీనియంట్గా ఉంటుంది. దీంట్లో మనకి లోపలికి వెళ్ళినాక యూల్ నో ఏంటంటే మంచి గాలి కూడా వస్తుంది, అందులో వేడి ఉండదు, ప్లస్ న్యాచురల్ ప్రిడేటర్స్ ఏవైతే ఉంటాయో అవి రావు లోపలికి. సో దాంతో మనకి సేఫ్ ఉంటుంది, ఎండ కూడా తగలదు చెట్లకి. ఎంత కావాలో అంత ఫిల్టర్ అయిపోయి వచ్చేస్తుంది, డైరెక్ట్ పడకుండా కొంచెం షేడ్ ఉంటుంది లైట్గా. సూపర్ అండి. సో ఓకే, చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. కాకపోతే మన పెరటి కార్యక్రమంలో ఒక చిన్న సెగ్మెంట్ ఉంటుంది అనమాట. అంటే అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి. అంటే కొంతమంది మొక్క చూస్తారు, ఇది ఏ మొక్క అని అడుగుతారు పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలా మంది తెలియదు. సో దట్ వాళ్ళందరికీ కూడా అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ అనమాట. ఏదైనా ఇప్పుడు మీ తోటలోంచి ఏదైనా జస్ట్ ఒక పువ్వు కానీ, కాయ కానీ, పండు కానీ, ఒక ఆకు కానీ చూపించి ఇదేంటి గెస్ట్ చేయండి అని మనం అడుగుతాం అన్నమాట. గెస్ట్ చేస్తుంటారు, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో మనం రివీల్ చేస్తాం. సో మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిద్దాం? లోపలికి వెళ్తే ఇక్కడ నిలబడ్డామంటే ఇదే ఉంటుంది ఏదో ఒకటి. ఈరోజు పువ్వు చూపిద్దాము. ఓకే, ఈ పువ్వు చూసారా, ఎల్లో కలర్. ఓకే, సో ఈ పువ్వు చూసి ఈ మొక్క ఏంటో గెస్ట్ చేయాలి మనం. ఓకేనా, గెస్ట్ చేయాలి. సో చూడండి, ఎల్లో కలర్ ఉంది. సో హింట్ ఇస్తారా ఇది ఏమై ఉండొచ్చు? అంటే ఇది వెజిటేబులా, ఫ్రూటా? వెజిటేబుల్. హింట్, ఇది ఒక వెజిటేబుల్. ఈ పువ్వు చూడండి చక్కగా ఉంది. సో ఈ పువ్వు చూసి గెస్ట్ చేయండి, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకే, వెళ్ళి తోటలోకి. ఓకే, సో ఇక్కడంతా పపాయాస్ కనిపిస్తున్నాయండి, అక్కడ నుంచి ఇక్కడ దాకా. అవును. సో అంటే ఇది రీసెంట్గా పెట్టారా లేకుంటే? ఇది రీసెంట్గానే పెట్టాం, మొన్న ఐ థింక్ ఓన్లీ 6 monthsలో ఇంత పెరిగినాయి. 6 months? అది జీవామృతం వల్ల ఇలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి, మంచి గ్రోత్ ఉంది. అంటే జీవామృతంతో పాటు ఇప్పుడు మిద్ద మీద కంటే కూడా పెరటిలో త్వరగా పెరుగుతాయి అంటారు కదా? కింద బాగా పెరుగుతాయి. ఎందుకంటే అప్పుడు మనం అంటే కొంతమంది మడులు వేసుకొని మడులో పెడతారు, అందులో కొద్ది గొప్ప ఈ రేంజ్లో వస్తాయి. కానీ మనం ఎప్పుడైతే భూమిలో వేస్తామో చాలా త్వరగా అది ఉంటుంది. దీనితో జీవామృతం కూడా వేస్తాం. జీవామృతం అంటే అందులో ఏమేమి ఉంటుంది? జీవామృతం అంటే ఏం లేదు, కౌడంగ్, కౌ యూరిన్ అండ్ శనగపిండి, ఇంకా మట్టి, పుట్టమట్టి, ఇవన్నీ కలిపేసి వాటర్ 200 లీటర్ వాటర్లో వేయాలి. ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా జస్ట్ సింపులే. 2 తట్టలు పచ్చిపెండ, పచ్చిపెండ వేయాలి. 2 తట్టలు పచ్చిపెండ, ఒక 10 లీటర్ల కౌ యూరిన్, 10 నేనైతే కొలువను, బెస్ట్ జస్ట్ ఎంత దొరికితే అంత వేసేస్తాను. ఒక 1/2 kg పిండి, కేజీ కూడా వేసుకోవచ్చు. బెల్లం మర్చిపోయినా, బెల్లం మెయిన్ ఇంగ్రీడియంట్. అది కొట్టేసి కలిపేయాలన్నమాట, నీళ్ళలో కలిపేసి పోయాలి. సో బెల్లం ఫర్మెంట్ చేస్తుంది అండ్ ఈ పిండి కూడా దానికి న్యూట్రిషన్ ఇస్తుంది. సో బెల్లం కరగొట్టేసి వేసేయాలి. కొంచెం మట్టి, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ మట్టి, ఒక పిడికెడు మట్టి వేసేసి డ్రమ్లో వేసేసి ఫుల్ నిండా నింపేసేయాలి. 200 లీటర్స్. మనకి చిన్న డ్రమ్ ఉంటే దాని తగ్గట్టు వేసుకోవాలి క్వాంటిటీస్. ఓకే, మీరు చెప్పిందంతా ఇదంతా అంటే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు మనం? ఇప్పుడు మనము 7 days కలపాలి, జస్ట్ మార్నింగ్ ఒకసారి. అలా కలపడం కూడా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అలా ఏమన్నా ఉంటుందా? అట్లా క్లాక్ వైజ్ కలపాలి. క్లాక్ వైజ్ కలిపేసి కప్పేసి పెట్టేసేయాలి. జోర సంచి అట్లా ఏదైనా వేసేసి కప్పేసి పెడితే నీడలో ఉంటే బెటర్.
ఓకే. సో అది కప్పేసి 7 days తర్వాత మనం డైల్యూట్ చేసుకొని 1 bucket తీసుకొని దాన్ని 10 times డైల్యూట్ చేయాలి. ఓకే. 1 లీటర్కి 10 లీటర్ నీళ్ళు చేసి డైరెక్ట్ ఇవ్వచ్చు, లేదంటే డ్రిప్లో కూడా మనం ఫీడ్ చేయొచ్చు. స్ప్రే చేయొచ్చు, స్ప్రే చేయొచ్చు, పోయొచ్చు, మగ్గుతో పోయొచ్చు, చెట్ల మీద కూడా స్ప్రే చేయొచ్చు. ఓకే. సో దీనివల్ల అంటే పెస్ట్ రాదా లేకుంటే బలం ఉంటుందా దానికి? దీంట్లో ఏమవుతుంది అంటే మెయిన్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, సూక్ష్మ క్రిములు ఉంటాయి, అవి హెల్దీ అనమాట. సాయిల్ కోసం సాయిల్ న్యూట్రిషన్ ఇస్తాయి. అది లోపలికి వెళ్ళినాక మనకి కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం సాయిల్కి వచ్చేస్తుంది. మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, అవి వస్తాయి. తర్వాత అవి ఉన్నందుకు, జీవాంతం ఉన్నందుకు ఎర్త్ వామ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎర్త్ వామ్స్ అటు ఇటు తిరుగుతున్నప్పుడు మనకి సాయిల్ కండిషనింగ్ ఉంటుంది, పోరస్ అయిపోతుంది సాయిల్. సో 4-5 రకాలుగా హెల్ప్ చేస్తుంది. సాయిల్ అయిపోతుంది కాబట్టి యాక్చువల్గా గుల్ల అయిపోతుంది. ఈ మధ్య ఎర్త్ వామ్స్ ఎర్రలంట, అసలు ఎర్త్ వామ్స్ ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఆ ఎర్త్ వామ్స్ ఎంత డెలికేట్ ఉంటాయంటే కెమికల్ అనేది జస్ట్ ఇంత % ఉన్నా సరే చచ్చిపోతాయి. సో ఎక్కడ ఈ మధ్య ఇంతకుముందు అలా పోతూ అక్కడెక్కడ చూస్తాం కానీ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. తవ్వుతే కనిపిస్తాయి అవి. అంటే కెమికల్ ఉన్నా కానీ రావు, కెమికల్ ఉంటే రావు, మనం తవ్వుతే ఇప్పుడు కనిపిస్తాయి. సో జీవామృతం మనం ఆవు పేడ, ఆవు గోమూత్రం తీసుకొని కొద్దిగా పుట్టమన్ను, కొద్దిగా హ్యాండ్ఫుల్ అంతే, అదొక కొద్దిగా బెల్లము అండ్ కొద్దిగా పిండి, శనగపిండి. సో వీటన్నిటిని పెట్టేసి ఒక 1 week దాని మీద కప్పేసి దాన్ని 1 week పెడితే దాని తర్వాత దాన్ని ఒక తిప్పుతూ ఉండాలి. ఎవ్రీడే తిప్పితే ఒక 1 week ఉంచి నీడలో ఉంచితే ఒక బకెట్కి 10 లీటర్, అంటే ఒక బకెట్కి 10 buckets. చిన్న బకెట్ తీసుకుంటే అదే బకెట్తో 10 times డైల్యూట్. ఇది ఎన్ని రోజులు యూజ్ చేసుకోవచ్చు అండి? ఇట్లా ఇది ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు, ఏం ఖరాబ్ పాడేం కాదు, పాడు కాదు. సో అక్కడ ఇది చిక్కుడుకాయ, మామూలు చిక్కుడుకాయ. వంకాయ ఉంది అక్కడ. వంకాయలు కూడా చాలా, ఇది ఆల్రెడీ సీడ్ కోసం వదిలేసా, అది సీడ్ కోసం. ఓకే, సీడ్. ఇది చిక్కుడుకాయ. ఇది వచ్చేసి ఇక్కడ నేతి బీరకాయ ఉంది. అయ్యో చెప్పాలి, ఇది నార్మల్, ఇది సొరకాయ. ఓకే, సొరకాయలు వస్తూనే ఉంటాయి. సో దీనికి నెట్ ఇది బ్యాంబూస్ ఎందుకే సార్ దీనికి? ఇది పందిరి ఉండాలి. అంటే చాలా మంది ఐరన్ వేస్తారు కదా, ఐరన్ వేయకూడదు కదా? ఏది అవైలబుల్ ఉంటుంది, కానీ ఇది కొంచెం సపోర్ట్ ఎక్కువ ఇస్తుంది. కొంతమంది అంటారు ఇప్పుడు ఐరన్ వేయడం వల్ల ఎండాకాలము ఎక్కువ హీట్ ఎక్కువైపోతే ఈ తీగలు జల్దీ ఖరాబ్ అయిపోతాయి అంటారు కదా. అవునవును, బాంబూ చల్లగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంకా పపాయ, ఇదంతా పపాయ. ఇక్కడ మళ్ళీ ఇది వంకాయ. సో ఇది ఏం చెట్టు అండి? పూల చెట్టు. ఇది నందివర్ధనం. ఫ్లవర్ ఫుల్గా వచ్చేసి కోయారండి మీరు పూలు? తీసుకుంటాం, దేవుడికి పెడతాం. అంటే ఇక్కడ వదిలేశారు అందుకని తీయరేమో. చాలా మంది గార్డెనర్స్ పూలు పెంచుతారు కానీ కట్ చేయమండి అంటారు. కొన్ని తీసుకుంటాం దేవుడికి పెట్టుకోవడానికి, ఎన్ని అవసరం ఉంటాయి. ఇందులో మధ్యలో ఇదేంటండి? ఇది గడ్డ? ఇది మామూలు గడ్డి. ఇది ఎక్కువ న్యూట్రిషన్ తీసేసుకుంటుంది అంటారు కదండి? ఏం కాదు, మామూలుగా వస్తూనే ఉంటాయి కదా. ఎక్కువ రానియద్దు. ఓకే. ఇవన్నీ ఇక్కడ సొరకాయలు ఉన్నాయి. సొరకాయ ఇది నా లోకల్ సొరకాయ. ఓకే, లోకల్ సొరకాయ. ఇప్పుడు దాన్ని వదిలేసారా సీడ్ కోసం? ఇది సీడ్ కోసం వదిలేసిన. ఓకే. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ ఏంటంటే ఇది నేతి బీరకాయ అంటే నెయ్యి ఉంటుంది అనుకుంటారు, నెయ్యి లాగా మెత్తగా ఉంటుంది. అందుకని సో నేతి బీరకాయ చూసారు కదా. సో ఇక్కడ చాలా పెద్దగా అవుతుంది, ఇంత పెద్దగా అవుతుంది. ఇది చిన్న ఇక్కడ పిందెలు కదండి, చిన్నగా పిందెలు. ఓకే, నేతి బీరకాయ. ఇది దీంట్లో ఒకటి అడ్వాంటేజ్ అంటే తినొచ్చు, తర్వాత వదిలేస్తే స్నానం చేసుకోవడానికి స్క్రబ్ తయారవుతుంది. అవునా? అంటే సో ఇది దీంట్లో మనం లూఫా అంటాం చూడండి, స్నానం చేసేటప్పుడు స్క్రబ్ చేసుకుంటారు. అది స్క్వేర్ షేప్ లో దాన్ని ప్రెస్ చేసి కుడతారు అనమాట అన్ని ఎడ్జెస్. ఓకే, కాస్ట్లీ ఉంటుంది, 150 ఉంటుంది ఒక్క స్క్రబ్. సో న్యాచురల్ కాబట్టి. ఓకే, సో న్యాచురల్ స్క్రబ్. సో ఇందులో
ఇది ఈ విధంగా కూడా మనకి నేతి బీరకాయ యూజ్ అవుతుంది. అసలు లూఫాగానే యూజ్ అవుతుంది ఇది. దీని పేరు లూఫా. ఓకే ఫైన్. సో ఆన్సర్ ఇస్ నేతి బీరకాయ. సూపర్ అండి, నైస్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా మీ తోటలు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుంటాం. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.